సో డియర్, మీరందరూ చూస్తున్నట్టుగా స్క్రీన్ పైన స్పెల్ బీ అంటే స్పెల్ బీ ఈజ్ ఎ కాంపిటీషన్ అకార్డింగ్ టు మ్యాక్మిలన్. ఇట్ హెల్ప్స్ స్పెల్లింగ్, ఇంప్రూవింగ్ ద స్పెల్లింగ్, ఇంక్రీజ్ దేర్ వొకాబులరీ, పదకోశం పదజాలం ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ కరెక్ట్ ఇంగ్లీష్ యూసేజ్. సో ఇది మనకి మ్యాక్మిలన్ ప్రొవైడ్ చేసిన డెఫినేషన్. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇది చాలా హ్యాపీగా ఆడుకోవచ్చు. యాక్యురేట్ స్పెల్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్. సో మనం ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలి. స్పెల్ బీ ఆర్ స్పెల్లింగ్ బీ అంటే ఒక పదం మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ లేదా పిల్లలు కరెక్ట్గా ఓరల్గా చెప్పాలి. కానీ ఇది ఇంటర్న్ మన ఫ్యూచర్ రైటింగ్ స్కిల్స్లో చాలా ఖచ్చితత్వం, అంటే స్పెల్లింగ్ తప్పులు లేకుండా బాగా రాయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్. అండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ టు ట్రైన్ మెమరీ, టు ఎన్రిచ్ వొకాబులరీ, టు డెవలప్ స్పెల్లింగ్ స్కిల్స్, టు రైజ్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ అండ్ టువర్డ్స్ లెర్నింగ్ ఇంగ్లీష్. నౌ ఈ టర్మ్స్ యూజ్డ్ అంటే ఈ స్పెల్ బీ కాంపిటీషన్స్లో ముగ్గురు ఉంటారండి. వర్డ్స్ని పలికే వాళ్ళు ప్రొనౌన్సర్, స్పెల్లర్స్ అంటే ఆడియన్స్ లేదా స్టూడెంట్స్ పలికేవాళ్ళు, అంటే చెప్పేవాళ్ళు, స్పెల్లింగ్ చెప్పేవాళ్ళు, జడ్జ్ న్యాయ నిర్ణేత కరెక్ట్గా చెప్తున్నారా లేదా, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారని చెప్పేవాళ్ళు. సో ఈ విధంగా ఈ రూల్స్ అండి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేశాము. సో ప్రొనౌన్సర్ అంటే టీచర్ అనౌన్సెస్ ద వర్డ్ అండ్ ద స్టూడెంట్స్ లిసన్స్ కేర్ఫుల్లీ. అండ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే రిపీట్ చేయమంటారు, దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతారు. తర్వాత స్పెల్లర్ కరెక్ట్గా స్కోర్ చేస్తే మనము మార్క్స్ ఇవ్వచ్చు, గ్రేడింగ్ ఇవ్వచ్చు లేదా పాయింట్స్ ఇవ్వచ్చు. ఒకవేళ తప్పుగా పలికితే జడ్జెస్ దాన్ని నిర్ణయించి కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్తారు, ఇంకొకరికి అవకాశం ఇస్తారు. సో ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళు గేమ్లో రిమైన్ అయి ఉంటారు, లేకపోతే అవుట్ అనమాట. సో స్పెల్లింగ్ వాజ్ ఇన్కరెక్ట్, ద స్పెల్లర్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గేమ్. సో ఒకసారి ఈ రూల్స్ చదవండి, ఆల్రెడీ చెప్పాము. సో 2 స్పెల్లర్స్ మిగులుతారు లాస్ట్లో, అందరూ ఒకరు మిస్స్పెల్ చేస్తే అతను అవుట్ అవుతాడు, మిగతా అతన్ని మనం ఛాంపియన్గా డిక్లేర్ చేస్తాం. సో వీటిని మనము వీడియోస్తో కూడా సపోర్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కండక్ట్ చేయాలంటే యాంటీసెప్టిక్ అనే పదం ఉంది, దీన్ని ప్రొనౌన్సర్ అంటే టీచర్ విల్ సే ఇట్, స్టూడెంట్స్ హ్యావ్ టు స్పెల్ ఇట్, అండ్ ఇఫ్ దే వాంట్ టు హియర్ ద వర్డ్ మోర్ ప్రొనౌన్సర్ విల్ సే ఇట్ అగైన్. సో ఇందులో వర్బ్స్ ఉండొచ్చు, అడ్జెక్టివ్స్ ఉండొచ్చు, నౌన్స్ ఉండొచ్చు, అడ్వర్బ్స్ ఉండొచ్చు, ఏవైనా వర్డ్స్ తీసుకోవచ్చు. ఇవి రౌండ్స్లో కండక్ట్ చేయొచ్చు, గ్రూప్స్గా కండక్ట్ చేయొచ్చు, లేదా పెయిర్స్గా ఇద్దరిద్దరు కలిపి కండక్ట్ చేయొచ్చు, మీ చాయిస్. బట్ ఒకసారి టైం లిమిట్ అయితే ఫాలో అవ్వండి. ఒక వర్డ్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత సటన్ టైంలో రెస్పాండ్ అవ్వాలి, ఎక్కువ టైం తీసుకునే ఉండదు. సో ఈ విధంగా మీరు కండక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ 22 వర్డ్స్ ఎస్సీఆర్టీ ఇచ్చినవైనా టెస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఓన్గా తయారు చేయొచ్చు, లేదా టెక్స్ట్ బుక్స్లో మీ ప్రజెంట్ హై స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే మీరు కాన్సెప్చువల్గా లింక్ అయినాయో ఆ వర్డ్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన లిస్టు ఇదేమో హై స్కూల్ లెవెల్కి, ఇదేమో ప్రైమరీ స్కూల్ లెవెల్కి. ఈ వర్డ్స్ని మీరు యాసిడ్గా వాడుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా తయారు చేయొచ్చు. నౌ లెట్ us అబ్జర్వ్ 2 వీడియోస్ విచ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ సాక్షి టీవీ. ప్లీజ్ డూ అబ్జర్వ్. Hierarchy. Hierarchy. You missed an R, so it's Hierarchy. You missed an R. So now All I right, request the contestant next. number 14, yes, Abhivachan Reddy from Rit School, Kannur. Ready? Yes, ma'am. Yes, it's a pleasure reading out the word for you. It's propitiate. Propitiate. Very good. Well done. Ready for your second word? Yes, ma'am. It's nougat. Nougat. Oh boy, you're quite a bomb. How clever that boy So is. now I request contestant number 15, Sharini Sai Chowdhury, Edify School, Tirupati. Okay, ready? Yes, ma'am. Allow me to read your word. It's obnoxious. A-B O-B-N-O-C-T-I-O-U-S. You got an extra word in there in your second attempt. It's O-B-N-O-X-I-O-U-S. You said a C in between. Your next word Please is do observe. shellac. May I have its meaning? Defeat or beat someone ask the meaning. decisively. S-H-E-L-L-A-C. Perfect. So thank you, contestants. That was a good try from each one of you. Now I'm going to call out the following students who will be taking the tiebreaker round. We will be giving you one word and Can you repeat? Suave. S-U-A-V-E. Perfect.
Your second word is machete. 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 Can I have the meaning? Yes? Machete is a broad, heavy knife used as an implement or a weapon. M-A-C-H-E-T-T-I. Yeah. Oh, you missed it by an extra letter. It's an M-A-C-H-E-T-E. So now I request upon contestant number 12, Ashutosh Gudipati from Bharti Vidya Bhavan, Hyderabad. Yeah, your first word is rouge. R-O-G-U-E. Sorry, you got it wrong. It's an R-O-U-G-E. Your second word, are you ready? Yes, ma'am. Intercede. I-N-T-E-R-C-E-D-E. You said it right? Observe the spelling on the screen. So I now request Anshuman Nayak from Scholars International School, Hyderabad. Okay, ready? Yes, ma'am. Allow me to read your first word. It's paradigm. P-A-R-A-D-I-G-M. Perfect. Got it on the dot. Your second word, when you're ready, is hierarchy. H-I-E-R-A-C-H-Y. You missed an R, so it's H-I-E-R-A-R-C-H-Y. You missed an R. So now All I right, request next. contestant number 14, Now let's watch another national level spell bee competition, and here it goes. £30, well played. Harsh is doing very well. It's now time for us to welcome to the podium our only female contestant of the day. Put your hands together for Shikha Please from walk Whitty her. International School in Mumbai. It's so great here. Spelling the I'm in spelling. 7th grade and I'm the youngest participant here. I developed my spelling skills by the internet, of course, and by watching previous year's videos. I prepare for my spelling bee competitions See from how the dictionary fluent and she from the is. internet. I wish all my fellow contestants a very good luck so that we can all put a great show ahead. Hi Shikha, Hello, how are you feeling? nervous, excited at the same time? Is this your first time in a competition like this? Yes, it is my first time. What do you think how Harsh did in the first round? He was very well. It will be hard to compete with him. So I think you have some interesting hobbies. Yes, I like playing football, watching English movies, and reading books. And when you are a little bit older, perhaps when you graduate, have you thought about what you want to become? I like to become a detective for a change. Oh, a detective. Yeah. Oh, that would be interesting. Why a detective? I want to bring out all the corruption to the public. And do you have any people you draw inspiration from in terms of Actually, Sherlock Holmes. Sherlock Holmes is, Yeah. of course, my favorite, absolutely. Have you read any of the Arthur Conan Doyle books? Yes. Well, I hope you do very well. Use all your powers of detection or Right. whatever you require. Your first word to spell Now is spelling worth bee 5 competition points. starts. And that word is toiletries. Toiletries. The That's word correct. for her is Can I have the toiletries. definition? Articles used in washing and taking care of one's body, such as soap, shampoo, toothpaste. Can you use it in a sentence? I left behind my bag of toiletries in the Example hotel room. sentence అడగచ్చు. And the language of origin? It is of French origin. Toiletries. 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 That is correct. Well done. Feeling a little bit less nervous, I Yes. hope. Your second word is also worth 5 points, and that word is mortgage. Mortgage. That is correct. Can you give me the definition? A legal agreement by which a bank lends money in exchange for taking title of the debtor's property. Can you use it in a sentence? His bankruptcy forced him to secretly mortgage his house. Mortgage. M-O-R-T-G-A-G-E. That is correct. Well done. Your third word is now worth 10 points, and that word is summiting. 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 That is correct. Can you give me the definition? Attaining the highest point of a hill or mountain. Can you use it in a sentence? They lost 3 men in the expedition while summiting Mount Everest. What part of speech is this? It is a verb. And what is the language of origin? Late Middle English. Summiting. S-U-M-M-I-T-T-I-N-G. I'm afraid you're off by 1 letter. The accurate spelling is S-U-M-M-I-T-I-N-G. I'm afraid we can't give you points for that, but you do have 1 word remaining in round 1, and you do have your Classmate Connect option available to you. Good luck, Shikha. Your word to spell to take your total to 20 points is proficient. 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 Proficient.
That is correct. Can you give me the definition? Able to accomplish or achieve something, effectual. And can you use it in a sentence? I can. Memorizing a dictionary is a proficient, though painful way of preparing for a competition. I agree. I'm sure you do. The language of origin? It is Latin. Proficient. P-E-R-F-I-C-I-E-N-T. That is absolutely correct. I'm happy to tell you, Shikha, at the end of round 1, you have a solid score of 20 points. Those are some big words and tough spellings, but I think that went rather well. And on that note, do you think you know all the small 3-letter words well? I mean, what's there in that little words family? Cat, rat, mat, dog, bug, rug. All easy peasy words, right? Wrong. As some of those words might look small, but since rarely used, they're rarely known by all. Like, let's see if you know the word fug. And if you don't, well, what am I here for? So come back here after a short break and we will see. So like that, we can conduct competitions, spell bee competitions in our effective way. So with this, we wish you all happy learning and keep learning. Please do subscribe and encourage us to do more educational videos. Have a great day.